హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేమిటంటే గతేడాది తాము WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు ట్రంప్ లేఖ రాయగా అది ఇప్పుడు సరిగ్గా ఏడాది ముగిసింది. సో ఈ ఏడాది వరకు ఆయన గడువు ఇచ్చాడు. ఏడాది తర్వాత మేము ఆ సంస్థ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు అధికారిక ప్రకటన అనేది వెలువరిచారు. తద్వారా ఇకపై నుంచి WHO అమెరికాకు ఎటువంటి సంబంధము ఉండదు. ఈ WHO అనేది చైనాకు తొత్తుగా మారుతుంది. కోవిడ్ సమయంలో చైనాకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల మాత్రమే ప్రపంచంలో కొన్ని మిలియన్ల మంది చనిపోయారు. దీనంతటికీ WHO నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని ట్రంప్ గతంలోనే ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఇక మేము ఆ సంస్థకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగే అవకాశమే లేదు, తద్వారా ఆ సంస్థ నుంచి పూర్తిగా బయటికి వచ్చేస్తున్నాము అనే విధంగా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇకపై నుంచి WHOకు అమెరికా నుంచి ఎటువంటి సహకారము ఉండబోదు అనేది తెలుస్తుంది. ఈ సంస్థకు ఇప్పటి వరకు అమెరికానే ప్రతి సంవత్సరం ఎక్కువగా డబ్బులను కేటాయిస్తూ వచ్చింది. గతేడాది అయితే ఏకంగా $1.3 బిలియన్ డబ్బులను అమెరికా WHO కేటాయించింది. ఇంత డబ్బులను ఎందుకు వెచ్చిస్తుంది అంటే ఇది ప్రపంచ ఆరోగ్యాన్ని కాపాడే సంస్థ కాబట్టి ఖచ్చితంగా ప్రపంచంలో ఏ చిన్న మహమ్మారి వచ్చినా దానివల్ల ప్రపంచం మొత్తం కూడా బాధపడుతుంది. అందులో అమెరికా సైతం ఉంటుంది. అంతేకాకుండా చాలామంది చిన్నపిల్లలు సరిగా ఆరోగ్యం లేక అనారోగ్య కారణాలతో వీళ్ళు మరణిస్తూ ఉన్నారు. కాబట్టి WHO నుంచి ఆయా ప్రాంతాలు అంటే పూర్తిగా కరువు ప్రాంతాలు లేదంటే ఎడారి ప్రాంతాల్లో ఆఫ్రికన్లు నివాసం ఉంటూ ఉంటారు కదా, అలాంటి ప్రాంతాలను గుర్తించి ఈ WHO అనే సంస్థ ఆరోగ్యానికి సంబంధించి పని చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి నిధులు అందించడమే బెటర్ అని ఇన్నాళ్ళు అమెరికా భావించింది. కానీ ఇప్పుడు ఆ సంస్థ పూర్తిగా చైనాకు అనుకూలంగా పనిచేస్తోంది కాబట్టి తాము దీని నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపింది. అయితే WHO చైనాకు ఏ విధంగా సహకారం అందించింది అనే విషయానికి వస్తే మనందరం ఒక్కసారి కోవిడ్ టైంకి వెళ్ళిపోతే అప్పట్లో ప్రజలంతా కూడా చాలా బాధపడ్డారు. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలే పతనమైపోయే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థ మొత్తంగా స్తంభించిపోయింది. కొన్ని సంవత్సరాల పాటు ఇది కొన్ని దేశాల్లో ఇంపాక్ట్ చూపిస్తూ వచ్చింది. చాలామంది చిన్న స్థాయి వర్తకులు పూర్తిగా తమ వ్యాపారాలను కోల్పోయారు. చాలామంది ఆర్థికంగా కుంగిపోయారు. మన దేశాన్ని ఇది ఎంతగా కుదిపివేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి కోవిడ్ మహమ్మారికి చైనానే ప్రధాన కారణం. ఆ దేశంలోని వుహాన్ ల్యాబ్ నుంచి చైనా శాస్త్రవేత్తలు ఒక వైరస్ను లీక్ చేశారు. అందువల్లనే ఇది పూర్తిగా స్ప్రెడ్ అయింది అని ఆరోపణలు సైతం చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. కానీ చైనా చెప్పేది ఏమిటంటే వుహాన్లో ఒక లైవ్ పశువులను అమ్మే మార్కెట్ ఒకటి ఉంటుంది. అంటే జనరల్గా అక్కడ కోళ్ళు లేదంటే బాతులు, చేపలు, గబ్బిలాలు ఇవన్నీ తింటూ ఉంటారు కదా, ఇటువంటి వాటిని అమ్మే ఒక మార్కెట్లో ఈ వైరస్ అనేది లీక్ అయింది. గబ్బిలాల నుంచి ఈ వైరస్ అనేది బయటికి వచ్చింది అని చైనా చెబుతూ వచ్చింది. అయితే నిజానికి ఆ మార్కెట్ నుంచి ఇది బయటికి వచ్చి ఉంటే ఖచ్చితంగా చైనా WHOకు పూర్తిగా సహకారం అందించేది. ఆ సంస్థ ప్రతినిధులు ఈ వైరస్ మూలాలను కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు చైనా నుంచి అన్ని సహాయ సహకారాలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడేది. కానీ చైనా దీన్ని అస్సలు ఒప్పుకోలేదు. ఈ శాస్త్రవేత్తలు జనరల్గా ఎందుకు ఈ విధంగా రీసెర్చ్ చేస్తూ ఉంటారంటే ఎప్పుడైనా ఒక వైరస్ మూలాలను కనుక్కున్నప్పుడే దానికి సంబంధించి సరిగ్గా ఈ వ్యాక్సిన్ అనేది క్రియేట్ చేయడానికి వీలవుతుంది. వైరస్ ఏ గబ్బిలం నుంచి పుట్టిందా లేదంటే ఎలకల నుంచి బయటకు వచ్చిందా ఇలాంటి వాటి మూలాలను కనుక్కున్నప్పుడు గబ్బిలం నుంచి పుడితే ఒక వ్యాక్సిన్ లేదంటే ఎలకల నుంచి వస్తే ఇంకో వ్యాక్సిన్ ఇలాంటివి కనుక్కోవడానికి సైంటిస్టులకు చాలా ఈజీగా మారుతుంది. అయితే చైనా ఈ మూలాలను కనుక్కోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ WHO ప్రతినిధులను అంగీకరించలేదు. నిజానికి ఈ విధంగా ఎవరైనా శాస్త్రవేత్తలు స్థానికంగా ఎక్కడైనా పరిశోధనలకు వెళితే దానికి ఆ దేశం పూర్తిగా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ WHO ప్రతినిధులు ఎప్పుడైతే చైనాకు వెళ్ళారో అప్పుడే వాళ్లకు వీసాలను వెంటనే బ్యాన్ చేసేసింది. వాళ్ళను ఎయిర్పోర్ట్లోనే ఆపివేసింది. కనీసం వుహాన్ మార్కెట్కు సైతం వీళ్ళు ఎంటర్ చేయలేదు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనా వల్లనే
ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి వల్ల పూర్తిగా అతలాకుతలం అయిపోయింది. అలాంటి చైనా దీని మూలాలను కనుక్కోకుండా ఈ ప్రతినిధులను ఆపేసింది అంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. WHO కూడా దీనిపై పూర్తిగా స్పందించలేదు. ఇలాంటివి చేసిన సమయంలో ఆయా దేశాలపై ఆంక్షలు సైతం విధించేందుకు ఈ సంస్థకు అవకాశం ఉంది. కానీ WHO అస్సలు ఆ విధంగా చేయలేదు. అంటే ఖచ్చితంగా చైనాకు అనుకూలంగానే వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదొక్క సంస్థనే కాదు, ఐక్యరాజ్య సమితి అండ్ ఇలాంటి సంస్థలన్నీ కూడా ఇప్పుడు అగ్రదేశాలైన అమెరికాకో, యూరోప్ దేశాలకో, చైనాకో ఇలా ప్రతి సమయంలో ఆయా సందర్భాన్ని బట్టి ఆయా దేశాలకు సహకారం అందిస్తూనే వచ్చాయి. తద్వారా ఇతర దేశాలను నాశనం చేస్తూ వచ్చాయి. అందువల్లనే ఇప్పుడు WHO నుంచి ట్రంప్ వైదొలిగాడు. అటు ఐక్యరాజ్య సమితి నుంచి ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆల్టర్నేటివ్ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ప్రపంచ సంస్థలన్నీ కూడా ఫెయిల్ కావడం వల్ల మాత్రమే ప్రస్తుతం మనం ఇన్ని ఉద్రిక్తతలను ఎదుర్కొంటూ ఉన్నాం. ఒకవైపు వైరస్, మరోవైపు యుద్ధాలు, మరోవైపు ఇరు దేశాల మధ్య ఘర్షణలు ఇలాంటివి చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మారాలి అంటే ప్రపంచానికి ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ అనేది కావాలి. ఈ ఆల్టర్నేటివ్ ఏ విధంగా ఉండాలి అంటే ఇటు చైనానే కాదు, రష్యా, అమెరికా, భారత్ ఇలా ఏ దేశం పైన డిపెండ్ కాకుండా పూర్తిగా ఇండిపెండెంట్గా తను సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నప్పుడే ప్రపంచంలో ఇలాంటి ఘర్షణలు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి వైరస్లు పుట్టుకొచ్చిన వెంటనే వాటి మూలాలను కనుక్కుని ప్రజల మరణాల రేటును తగ్గించడానికి వీలవుతుందనే చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.